తులారాశి వారికి 19, 20, 21, 22వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ధనలాభం అనేది విపరీతంగా కలిసి రాబోతుంది. అంటే చాలా వరకు కూడా మీరు పెట్టినటువంటి కొన్ని పెట్టుబడులు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి పనులు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే పెద్దగా లాభాలైతే రాకపోయినా సరే మీకేంటంటే నష్టం అనేది రాకుండా మీరు పెట్టిన పెట్టుబడులు మీకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంది. కాస్తో కూస్తో లాభాలైతే వస్తాయి కానీ నష్టమైతే లేదనమాట. ఎందుకంటే తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులు. వీరికేంటంటే ఏ పనిలో పట్టినా కూడా బాగా కలిసొచ్చిద్దండి. అయితే కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయనమాట. ప్రతీదీ కూడా అంత ఈజీగా ఏం దొరకదు. కష్టపడి వీరు సుఖాన్ని తెచ్చుకున్నట్లేననమాట. కానీ వారికి ఇష్టమైనటువంటి వారి కోసం వారు పడేటటువంటి కష్టం అనేది వారికి కష్టంలాగా అనిపించదు. చాలా సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీకి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారనమాట. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారంలో ఒక్క రోజైనా ఎక్కువగా శనివారాలు అవ్వచ్చు లేదా ఆదివారం అవ్వచ్చు ఫ్యామిలీ కోసం అంటూ ఒక టైం అనేది స్పెండ్ చేసుకొని సరదాగా వాళ్ళని బయటికి తీసుకెళ్తాము, షికారులకు తీసుకెళ్తాము, వారికి అన్నీ చూపించటము. ఇట్లా ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి కూడా వీరు అంత ఈజీగా చిక్కరు, దొరకరు. అలాగా చాలా వరకి కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చనమాట. గత కొంతకాలంగా వీరేంటంటే బాగా బిజీగా ఉంటున్నారు. అంటే వీరు కాస్త నూతనంగా గృహ నిర్మాణాలు కట్టుబడులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం పనుల్లో అవ్వచ్చు, అటు ఇటు కూడా ఏంటంటే చాలా బిజీగా ఉంటున్నారనమాట. ఎక్కువగా వీరేంటంటే వ్యాపారానికి సంబంధించిన పనుల్లో ఉంటారు. ఒకరి కింద పని చేయటము, ఉద్యోగాలు చేయటము ఇలాంటివి వీరు పెద్దగా ఇష్టపడరనమాట. సొంతంగా చేసుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అది వారి రాశి పరంగా కూడా వారికి బాగా కలిసి వస్తుందనమాట. కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ, వారికి ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది కానీ, ఎక్కువగా వ్యాపారస్తులే ఈ తులారాశి వారిలో కనిపిస్తూ ఉంటారు. వారు చేసే వ్యాపారాల వల్ల వారికి బాగా కలిసి రావటం అనేది కూడా ఉంటుందన్నమాట. మరి డబ్బనేది ఒక రూపాయి వచ్చినప్పుడు కష్టం కూడా ఉంటుందండి. రాత్రింబగళ్ళు కూడా చాలా కష్టపడతారనమాట. వీరికేంటంటే బ్రతికిన 4 రోజులు కూడా బాగా అంటే ఎక్కడా లోటు లేకుండా బ్రతకాలి, సంపాదించుకోవాలి, ఒక రూపాయి వెనకేసుకోవాలి, ఉన్న దాంట్లో మనం చాలా నీట్‌గా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులనమాట. వీరికి గృహ నిర్మాణం చేస్తున్నారని చెప్పుకున్నాం కదండీ! గృహ నిర్మాణానికి కూడా చాలా పెట్టుబడి అనేది పెడుతున్నారనమాట. అంటే వీళ్ళు కట్టేటటువంటి ఇల్లు కూడా చాలా రిచ్‌గా ఉంటుందనమాట. వారికి ఉన్న దాంట్లో వాళ్ళు ఇంటికి చేయాల్సినటువంటివి మొత్తం కూడా చేస్తారు. ఎందుకంటే ఉండేదేదో బాగా నీట్‌గా ఉండాలి అనని చెప్పి అలాంటి ఉద్దేశంతో ఉంటారనమాట. చాలామంది డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇల్లేంటంటే కొంచెం ఒకళ్ళకి అద్దెలకి ఇచ్చేటట్లుగా అట్లా కడుతూ ఉంటారు. అద్దెలకి ఇవ్వకుండా వీరేంటంటే వీరే ఓన్‌గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. డూప్లెక్స్ కట్టేటటువంటి అవకాశాలనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. అలాగా వీరిని మనం తులారాశి వారిని గనక చూసుకున్నట్లయితే వీరిలో మంచి మనస్తత్వం చాలా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికే బాగా ఉపయోగపడతారు కానీ బయటగా అంటే బయట వారికి వీరికని చెప్పి పెద్దగా అయితే వీరి దగ్గర నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందకపోవచ్చు. కాపోతే మీకు సపోర్ట్ చేస్తారు. అంటే మీ స్నేహితుల రూపంలో అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా ఉంటే తులారాశి వారిని వదులుకోవద్దు. వారికేంటంటే అది ఒక మాట సహాయం రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా సహాయాలు, సలహాలు చెప్తూ ఉంటారు. కానీ ఎదుటి వారికి పెద్దగా ఉపయోగపడేటటువంటి వ్యక్తులైతే కాదనమాట ఈ తులారాశి వ్యక్తులు. అంతే కదండీ! మన జీవితంలో మనం ఎవరి దగ్గరకు వెళ్లి చేయి చాచకుండా ఉంటే చాలు. ప్రతి ఒక్కరిని కూడా మనకి ఉపయోగపడాలి, చెయ్యాలి అనంటే అంత మాత్రమూలం కాదు. కాబట్టి ఎవరికి మన జీవితాలు మనల్ని చేసుకుంటే ఎవరి చేత మాట అనిపించుకోకుండా ఎదిగితే చాలు. అంతేకానీ ఎవరో గొప్పలు మనల్ని పొగడాలి, చెయ్యాలి అనని చెప్పి కూర్చోవటం అనేది అది కూడా పెద్ద కరెక్ట్ కాదు. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క మైండ్ సెట్ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు.
అయితే ఈ తులారాశి వారినేంటంటే గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు అంటే అందరూ అని మనం చెప్పలేమండి. ఆ అందరిలో కూడా ఒక వ్యక్తి ఏంటంటే బాగా నమ్మటం అనేది జరిగిందనమాట. బాగా నమ్మకం అనేది ఉంచి అంటే వారి దగ్గర నుంచి ఒక ప్రేమ కోసం, ఒక అభిమానం కోసం, ఒక ఆప్యాయత కోసం కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ ఆ వ్యక్తికి ఇవన్నీ కూడా దక్కట్లేదనమాట. మరి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, విద్య, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు ఫోన్‌లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వయసులో కూడా చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు కాబట్టి ఆయన పరిహారాలు, చేసే పూజలు, ఆయన యొక్క అనుభవం కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తుంది కాబట్టి ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఈ తులారాశి వారిని గత కొంతకాలంగా హెచ్ అనేటటువంటి లెటర్‌తో ఉన్న వ్యక్తి చాలా ఇష్టపడటం అనేది జరుగుతుందండి. ఆ విషయం తులారాశి వారికి కూడా తెలుసనమాట. అయితే వీరేంటంటే వీరి మనసుకు అనేవి చాలా హద్దులు ఉంటాయి. వీరు పైకి కనిపించే అంత ఈజీ అయితే ఈ తులారాశి వారు కాదండి. జనానికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు. మనిషి పరంగా వారు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి మనసు మాత్రం వారి కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట. వారి మనసులో వారి కుటుంబ సభ్యులకు తప్ప ఎవ్వరికి కూడా స్థానం అనేది ఇవ్వరు. మరి ఈ తులారాశి వారిని అంత వీరు యువతల వ్యక్తులు ఎందుకు ఇష్టపడ్డారు అనంటే, వీరి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, దేనివల్లైనా అవ్వచ్చు. వీరేంటంటే మనసులో ఇష్టపడటం అనేది పెంచుకున్నారనమాట. అయితే వీరి తులారాశి వారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, మాటల్లో కూడా ఎక్కడా కూడా వారి దగ్గర వీరికి అంటే ఈ హెచ్ అనేటటువంటి వ్యక్తి దగ్గర మాటల్లో కూడా ఎక్కడ సహాయ సహకారాలనేవి, ప్రేమ అంటే ఇలాంటివి ఏది కనిపించవు. మనిషిగా అయితే దగ్గరవుతారు కానీ, మాట కూడా ఎప్పుడూ దూరంగానే ఉంటుందన్నమాట. మీరెవరు అన్నట్లుగానే మాట్లాడతారు. ఇక అది చూసినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ఆ ప్రేమను పెంచుకున్నటువంటి ఆ మనసేంటంటే ఒక ఒక రకమైనటువంటి ఆ బాధలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే పైకి ఏదైనా సరే ఎవరైనా సరే ఏది అనలేకపోవచ్చండి అప్పటికప్పుడు ఒక మనిషి మీద. అంటే నమ్మినా కూడా మనిషి పరంగా దగ్గరయ్యి, మనసు పరంగా దూరంగా పెట్టేసేసి మాట్లాడుతూ ఉంటుంటే వారి అప్పటికప్పుడు అవతల వ్యక్తులు ఏమీ అనలేకపోవచ్చు. కానీ వారి మనసులో కూడా ఒక దూరం అనేది నిదానంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. ఆ హెచ్ అనేటటువంటి వ్యక్తి వీరిని ఎంతైతే ఇష్టపడిందో, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారి యొక్క పూర్తి మనసు అర్థమైపోయిన తర్వాత ఏంటంటే, వీరి మీద మేమింత ఇష్టం పెంచుకుంది, మేము చాలా పొరపాటు చేశాము, మేము మారాలి. వారు వారి కుటుంబానికి తప్ప ఎవ్వరికీ ఏ రకంగా మాట రూపంలో కూడా ఉపయోగపడే వ్యక్తులు కాదు. అలాగా మనిషైతే దగ్గరవుతారు కానీ, వారి మనసులను ఎప్పుడూ కూడా మనం సొంతం చేసుకోలేము అనని చెప్పేసి, ఆ వ్యక్తి మనసులో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చి, ఆ ఇష్టాన్ని వారు కూడా నిదానంగా ఆ ఇష్టాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నాల్లోనే ఉండటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచితనం అనేది ఎక్కువైనప్పుడు ఎవ్వరికైనా కూడా అది ఒక రకమైన బాధగా మిగులుతుందనమాట. కాబట్టి ఏ వ్యక్తి మీదైనా సరే ఎక్కువగా ప్రేమలనేవి పెంచుకోకూడదు, అభిమానాలనేవి పెంచుకోకూడదు. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఈ ప్రేమలు, ఇష్టాలు ఇలాంటివన్నీ కూడా ఒక బాధ్యత ప్రకారము, ఒక బంధం ప్రకారం నడిచేటటువంటివే. అంటే బంధాలను బట్టి ప్రేమలు అనేవి వస్తాయి. అంటే భార్య, మనం వివాహం చేసుకున్నాం కాబట్టి, భార్య కాబట్టి, ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తున్నాము. అలాగే భర్త అనేవాడు మనకు కావాలి. సమాజానికి భార్యాభర్తల బంధం అనేది చాలా బలమైంది కాబట్టి, అక్కడ భర్తను ప్రేమించాలి. ఇలాగ కుటుంబాన్ని ప్రేమించాలి. ఇదంతా ఏంటంటే ప్రేమ అనేది ఇప్పుడు మనసుకు సంబంధించినటువంటి విషయం కాదండి. అది ఒక బంధాలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి బంధాల ప్రకారమే మీరు కూడా ప్రేమలనేవి ఎదుటి వ్యక్తుల మీద పెంచుకోండి. కానీ బంధం లేకుండా ఎవ్వరి మీద పడితే వారి మీద ప్రేమలనేవి పెంచుకుంటే మాత్రం మీరు మానసికంగా చాలా నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అవన్నీ కూడా హెచ్ అనేటటువంటి వ్యక్తికి బాగా అర్థమైపోయి
ఎవ్వరి మీద వీరు కూడా ప్రేమలు పెంచుకోకుండా ఉండాలి అన్నటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఈ రోజుల్లో మన అనుకునే రక్త సంబంధికులకే ప్రేమలు ఉండట్లేదు. తల్లిదండ్రులు అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు, ఇట్లా బంధువులు అవ్వచ్చు, చెప్పుకోవటానికి చాలామంది రక్త సంబంధికులు ఉంటారు. చెప్పుకోవటానికి వరకు మాత్రమే ఉంటారు. ఇక అంతకు మించి ఏది కూడా ఉండదు. సహాయాలు చేయగలిగినా కూడా చెయ్యరు. అంటే ఏ రకంగా కూడా మనకి వారి వల్ల సహకారం అనేది అందదు. అలాంటి రక్త సంబంధికులకే ప్రేమలు లేనప్పుడు బయట వాళ్ళకి ఉండాలని చెప్పేసేసి అనుకోవటం అనేది చాలా పొరపాటు అనమాట. ఎందుకు ఉంటాయండి? ఎవ్వరికీ కూడా ఉండవనమాట. కాబట్టి మనం మనుషుల దగ్గర ఎప్పుడు కూడా ఎదురు చూడంది ఏంటంటే ప్రేమ కోసము, ఎదుటివారికి మన గురించి వివరణలు అంటే కావాలి అని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు ఏమి చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వారికి ఎన్ని చెప్పినా కూడా వేస్టేననమాట. అలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా ఈ అనేటటువంటి వ్యక్తి తెలుసుకోవటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ప్రేమలు అనేవి ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ఒక బంధాలను బట్టి తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లలు పుట్టారు కాబట్టి ప్రేమలు, భార్య అనేది ఒక అవసరం కాబట్టి, అంటే సమాజానికి భార్యాభర్తల బంధం అనేది దృఢమైంది కాబట్టి అక్కడ ప్రేమలు అంటే ఇలాగ బంధాల ప్రకారం వస్తున్నాయి. కానీ ఇక వేరే ప్రేమలు అనేవి ఎక్కడా కూడా ఆశించకూడదనమాట. ఇలాంటివి చాలా వరకు కూడా సమాజంలో ఇదే నడుస్తుంది. కాబట్టి మీరు ప్రేమలు పెంచుకునేటప్పుడు మీ భార్య మీదే ప్రేమ పెంచుకోండి, మీ భర్త మీదే ప్రేమ పెంచుకోండి. అలా కాకుండా ఎవరి మీదైనా ప్రేమ పెంచుకున్నారనుకో అది మీకెప్పటికీ దక్కదనమాట. ఎందుకంటే ఇక అదే నిజం కాబట్టి సమాజం ప్రకారమే మనం నడుచుకుంటా వెళ్ళిపోవాలి కాబట్టి అలాగే జరిగిద్దనమాట. కాబట్టి ఇలాంటివి చాలా వరకు కూడా జీవిత సత్యాలనేవి చాలా దగ్గరగా ఉన్నా కూడా చాలామందికి కూడా అర్థం కావనమాట. ప్రేమలు అనేవి వివాహాలు అనేవి కాకముందల పెళ్లి చేసుకోగలిగినటువంటి ధైర్యం ఉన్న వాళ్ళే అది కూడా ప్రేమించుకోగలగాలి. కానీ తర్వాత ఇక ఎదుటి వ్యక్తులు అంతా కరెక్ట్‌గా ఉంది. అది ఇది అని చెప్పేసేసి అభిమానాలు పెంచుకునే వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారనమాట. అలాగా ఈ తులారాశి వారేంటంటే వారి జీవితంలో తెలిసి తెలియకుండా ఒక చిన్న పొరపాటైతే చేస్తారండి. కానీ ఏంటంటే మరి సరే బంధాల ప్రకారమే ప్రేమించాలి అని అనుకున్నప్పుడు బయట వాళ్ళకి మనిషి పరంగా కూడా దగ్గర అవ్వటం అనేది చాలా తప్పు కదా. ఎందుకంటే మీరు ప్రాక్టికల్ అవ్వచ్చు, ఎదుటివారు కూడా అందరూ మీలా ప్రాక్టికల్గా ఉంటారని చెప్పి ఆలోచించలేం కదా. కాబట్టి మనుషుల పరంగా కూడా ఎవరికి దగ్గర అవ్వమాకండి. మీ మనసుల్లో ఎవరైతే ఉంటారో ఒక బంధాల ప్రకారం ఉంటారు కాబట్టి ఆ బంధాల్లో ఉన్న వాళ్ళనే ప్రేమించండి. వాళ్ళకే మనిషి పరంగా కూడా దగ్గర అవ్వండి. మీ మనసు ఎవరికైతే సొంతం అవుతుందో మనిషిగా కూడా మీరు వారికే సొంతం అవ్వండి. కానీ మనిషి ఏమో అందరికీ దగ్గర అవుతా మనసుల్లో మాత్రం బంధాలనే ఉంచుకుంటా ఇదనేది చాలా తప్పు. ఇలాంటి పొరపాట్లు అనేవి చాలామంది కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు కూడా చెయ్యమాకండి. ఇలాంటి పొరపాటు మీరు మనిషి పరంగా ఎవరికి దగ్గర కాకపోతే మీ మీద ప్రేమలు పెంచుకోవలసినటువంటి అవసరం అనేది ఎవ్వరికీ కూడా ఉండదండి. ఏంటంటే జనం చాలా తెలివిగా చేస్తున్నారనమాట. మనసుల్లో మాత్రం మా వాళ్ళే ఉంటారు. కానీ మనిషిగా మాత్రం 10 మందితోనైనా మేము మాట్లాడతాం, 10 మందికైనా దగ్గర అవుతాము అని చెప్పేసి చాలా తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నారనమాట. దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే మరి మనల్ని అందరినీ పుట్టించిన ఆ దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి సమస్యలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరికీ కూడా తెలియదనమాట. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పును పట్టుకుంటే కాలిద్ది. చిన్నపిల్లలు పట్టుకున్నా కూడా కాలిద్ది అనమాట. తెలియదని చెప్పి వారికి కాలకుండా ఉండదు. అలాగే మీరెంత తెలివితేటలుగా చూపించినా సరే అది మీకు ఏదో ఒక రూపంలో ఎదుటివారు సిన్సియర్ పర్సన్ అయినప్పుడు అవి మీకు ఇబ్బందులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఎవరు ఉంటారో అలాంటి మనుషులకే మీరు కూడా దగ్గర కాండి. కానీ మీరు తెలివితేటలు ఉపయోగిస్తే మాత్రం చాలా రకాలుగా భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వారు మనసుకు తీసుకున్నప్పుడు వారి కన్నీరు అనేవి ఏదో ఒక రూపంలో వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు సరిచేసుకోండి. కాబట్టి తులారాశి వారికి ఏంటంటే వారి భవిష్యత్తుకు సంబంధించి ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఏముందులే అనుకుంటే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదండి. ఎందుకంటే కర్మలు, ఈ దోషాలు, పాపాలు అని చెప్పేసి ఉంటాయి. అవి కొంతమందికి అర్థమవుతాయి దాని తాలూకు అనుభవించినటువంటి వాళ్ళకి. కాబట్టి వారికి అర్థమైద్ది.
అవి ఇంకా ఏది అర్థం కాని వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు. అనుభవాలే పాఠాలుగా మారతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిజేసుకోండి. ఈ మాటలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇంకొంతమంది తులారాశి వారికి చేరి వారిలో కనీసం ఇద్దరు ముగ్గురైనా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదేంటి అంటే మీ మనసులో ఎవరైతే ఉంటారో మీరు ప్రేమించే బంధానికే మీరు కూడా మనిషిగా దగ్గర కాండి. అంతేకాని ఎవరికి పడితే వారికి దయచేసి మనిషిగా కూడా దగ్గర అవ్వద్దనమాట. లేదా దగ్గరైతే మనసును కూడా ఇచ్చేసేసేయండి. మనసును ఇవ్వకపోతే మనిషి కూడా వెళ్ళొద్దు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఇలాంటి గొప్ప సమాచారాలనేవి మన వీడియోల్లో తప్ప ఎక్కడా కూడా దొరకవండి. కాబట్టి వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏముందిలే అని చెప్పేసేసి జీవితం చాలాసార్లు మనకు దగ్గరగా ఉంటుంది. కానీ చాలా గుణపాఠాలు నేర్పిస్తుందనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంగా మారుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏం చేశామా మనకెందుకు ఈ బాధలు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారనమాట. తెలియక వెంటాడేటటువంటి పాపాలు ఇవేనమాట. కాబట్టి తెలిసిన తర్వాత అయినా చేయమాకండి. ఇలాంటివి మీరు సరి చేసుకోండి. అవతల వ్యక్తి కూడా మీలాగా అంటే అన్నీ తెలిసి మీ లైఫ్లోకి వస్తే అది పాపం కాదు. వాళ్ళు కూడా మీకులాగా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి వదిలేసే వాళ్ళైతే మీరు మీరు చేసేది ఎటువంటి పాపం కిందకి రాదు. కానీ అవతల వ్యక్తి సిన్సియర్ పర్సన్ అయినప్పుడు మాత్రమే మీకు ఇలాంటి దోషాలనేవి వెంటబడుతూ ఉంటాయి. అన్నీ తెలిసి వచ్చే వాళ్ళని పట్టించుకోవద్దు. అన్నీ తెలిసి ముందుగానే ఇష్టపడి ఏముందిలే అని చెప్పి మీలాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే వదిలేసేయండి. అలాంటి వారికి సంబంధించి మీకు ఎటువంటి పాపాలు ఉండవు. కానీ సిన్సియర్ పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి అలాంటి వారు తగిలినప్పుడే ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక వీరికి డబ్బుకు సంబంధించి అయితే పర్వాలేదండి. వీరిలో కొంతమంది కోటేశ్వరులు కూడా ఉన్నారనమాట. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీరిది ఒక అదృష్టపు రాశిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కలుసుబాటు అయితే బాగా ఉంటుంది ఈ తులారాశి వారికి. జీవితంలో మంచిగా ఎదగగలుగుతారు. చేసే ప్రతి పనిలో కూడా మంచిగా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. డబ్బు అనేది చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి డబ్బు పరంగా దిగులు ఉండదు. కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే కష్టపడతారు. బాగా గట్టిగా కష్టపడతారు. ఎందుకంటే వీరి ఆశలు, కోరికలు అనేవి గొప్ప స్థాయిలో ఉంటాయి అన్నమాట. కాబట్టి వీరేంటంటే ఒక స్థాయికి ఎదగాలనుకునే మనుషులు కాబట్టి దానికి తగ్గ కష్టం అనేది కూడా వీరికి ఉంటుంది. కాబట్టి వారు సంతోషంగానే కష్టపడటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇలాగా ఈ తులారాశి వారికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. వీరికేంటంటే ఈ మధ్య వచ్చిన డబ్బు ఖర్చవుతుంది. ఖర్చు దేనికి అవుతుంది? ఎవరికన్నా పెట్టటం వల్ల ఖర్చు అవ్వటం లేదండి. వారికి సంబంధించిన పనులకే వారు ఖర్చు చేసుకుంటున్నారు. అంటే ఒక గృహ నిర్మాణానికి అవ్వచ్చు, లేదా బంగారం కొనుగోలు రూపంలో అవ్వచ్చు, ఇలా ఒక స్థిరాస్తి రూపంలో వారు పొదుపు చేసుకుంటున్నారనమాట. కాబట్టి ఇక్కడ డబ్బైతే వృధా అయ్యేది, వేస్ట్ అయ్యేదైతే మాత్రం ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చనమాట. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వాటికి అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే జీవితంలో డబ్బు ఖర్చు పెట్టడం కూడా తెలియాలండి. కొంతమంది ఏంటంటే మూట మీద మూట, మూట మీద మూట, ముడి మీద ముడి వేసేసి దాసేస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా బావిలో నీరు తోడితేనే కొత్త నీరు వస్తూ ఉంటాయి అన్నమాట. పాత నీరు పోతూ ఉంటాయి. అలా కాకుండా ఆ బావిలో నీటిని కదిలించకపోతే దేనికి పనికి రాకుండా పోతాయి అన్నమాట. అలాగే జీవితంలో డబ్బు అనేది కూడా సంపాదించాలి. అలాగే ఖర్చు కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఖర్చు చేసినప్పుడే రూపాయి విలువ ఏంటి అనేది తెలుస్తుంది. ఆ సిద్ధాంతాన్ని ఈ తులారాశి వారు గట్టిగా నమ్ముతారు కాబట్టి వీరు జీవితంలో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. జీవితాన్ని చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉందన్నమాట. వీరికి బాగా కలిసి వస్తుందండి. మీకైతే తిరుగు ఉండదు. చిన్నా చితక సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి, అంటే మీరు చేసే పని కోసం అవసరాలు పడతాయి. ఆ అప్పు కూడా త్వరలోనే తీరిపోతుంది. మీరు చేసే అప్పు అవసరానికి కాబట్టి అది ఇబ్బంది అయితే కాదు. కాకపోతే మరీ అంత అత్యాశ అనేది పెంచుకోమాకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఎందుకంటే ఆశకు కూడా హద్దు ఉండాలి. మరి మితిమించి, శక్తికి మించి చేస్తే మీరు దాన్ని నిలబెట్టుకోగలుగుతారు గానీ, మీకు ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అది మీరు మార్చుకుంటే చాలా మంచిదనమాట. ఎందుకంటే మీరు ఎవరు చెప్పినా మారని మనుషులు. అది మీ అంతట మీకే అర్థమవ్వాలి. మీ మనస్ఫూర్తిగా మీరు మారాలే కానీ మిమ్మల్ని ఎవ్వరు మార్చాలనుకున్నా కూడా అది ఆఖరికి ఆ భగవంతుడి తరం గూడా కాదనమాట. వీరు అంత మొండి మనుషులుగా ఈ తులారాశి వారు ఉంటారు. కానీ చాలా మంచివారుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇదండి ఈ తులారాశి వారికైతే ఖచ్చితంగా మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలు మాత్రం తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో వినండి. అర్థమైంది కదండీ ఈ తులారాశి వారికి 4 రోజులు ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు కింద హైప్ అనే సింబల్ యాక్టివేట్ అవుతుందండి. అది నొక్కితే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవ్వటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి కనీసం కొంతమంది అయినా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలామందికి ఇలాంటి విషయాలు తెలియాలి కాబట్టి లైక్ చేసి హైప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ చేయండి. మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క విలువైన కామెంట్ను మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవపూర్వకంగా అంటే మనం చెప్పుకున్న విషయాన్ని బట్టి దానికి సంబంధించి కామెంట్ కూడా మీరు తప్పకుండా చేయండి. అంటే నేను చెప్పింది ఎంతవరకు నిజమా కాదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఆ హెచ్ అనేటటువంటి విషయంలో. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.